నా పేరు మేడికొండ ఐశ్వర్య. మా నాన్న పేరు మేడికొండ శ్రీనివాసులు. మా నాన్న బీకేటీలో బాయిలర్ ఆపరేటర్గా వర్క్ చేస్తారు. మా అమ్మ పేరు సునీత. మా అమ్మ మున్నంగిలో నర్సుగా వర్క్ చేస్తారు. నేను కేజీబీవి కే బిట్రగుంట స్కూల్లో నా 6th నుండి 10th వరకు కంప్లీట్ చేసుకున్నాను. మాది జరుగుమల్లి మండలం, జరుగుమల్లిలో ఎట్టిమాలపల్లి. నేను కేజీబీవీలో 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నాలో 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మా టీచర్స్ అందరూ ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించేవాళ్ళు. మాకు నైట్ స్టేయింగ్స్ కూడా ఉంటాయి. టీచర్స్ అందరూ వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా మాతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళు. మాలో స్కిల్స్ని డెవలప్ చేసేవాళ్ళు. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయించేవాళ్ళు. నేను 10th క్లాస్లో 587 మార్కులు తెచ్చుకున్నాను. స్టేట్ మొత్తంలో కేజీబీవీస్లో మా స్కూల్ ఫస్ట్ వచ్చింది. దానికి ఎంతో ఆనందంగా ఉంది. నన్ను గవర్నమెంట్ వాళ్ళు సకురా సైన్స్ ఏజెన్సీ తరఫున జపాన్ పంపించడానికి నన్ను ఎన్నుకున్నారు. దీనికి వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు స్టేట్ లెవెల్లో షైనింగ్ స్టార్స్ అవార్డు వచ్చింది. కేజీబీవీస్లో ఫస్ట్ వచ్చానని మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ సార్ నాకు షైనింగ్ స్టార్ అవార్డు ఇచ్చారు. మరియు 20,000 రూపాయల బహుమానం ఇచ్చారు. నాకు మళ్ళీ డిస్టిక్ లెవెల్లో కూడా కలెక్టర్ మేడం, ఎమ్మెల్యే సార్స్ వాళ్ళు షైనింగ్ స్టార్ అవార్డు ఇచ్చారు. దీని మంత్రి అయిన డోల బాల వీరాంజనేయ స్వామి గారు దీన్ని జ్ఞాపకం చేసుకొని నాకు జపాన్ వెళ్ళడానికి ప్రయాణార్థం 50,000 రూపాయల బహుమానం ఇచ్చారు. అందును బట్టి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక పల్లెటూరు నుండి విమానం ఎక్కుతున్నాను. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నంత మాత్రాన చదివేమి ఎక్కడైనా ఒకటే చదువు. మనం చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్లో అయినా గవర్నమెంట్ స్కూల్స్లో అయినా మన డెడికేషన్, మన బిహేవియర్ని బట్టి టీచర్స్తో ఎంత ఒబీడియంట్గా ఉంటే మనకి అంత చదువు వస్తుంది. ఎక్కడ చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఎంత ఒబీడియంట్గా ఎంత కష్టపడి నేర్చుకున్నాం అనేదే ముఖ్యం. నా పేరు మేడికొండ సునీత. మా అమ్మాయి 6th క్లాస్ నుంచి బిట్రగుంట స్కూల్లో కేజీబీవీ స్కూల్లో జాయిన్ చేశాను. అక్కడ అలాగే మా అమ్మాయి సకురా సైనింగ్ స్టార్ అవార్డు వచ్చినందుకు, అక్కడ జపాన్ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మేము కొంచెం పేద కుటుంబం మాది అయినప్పటికీ మేము మంత్రి గారితో కానీ లోకేష్ సార్తో కూడా మాట్లాడే అవకాశం మాకు అసలు లేదు. అలాంటిది ఈ అమ్మాయి అలా సెలెక్ట్ అవ్వటం వల్ల మేము సార్ వాళ్ళందరితోటి మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ అమ్మాయి మాకు ఇంత గౌరవాన్ని, ఇంత విలువనిచ్చింది. అందుకు ఈ అమ్మాయి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. అసలు విమానాశ్రయం అనేది ఎలా ఉంటుందో కూడా ఇంతవరకు చూడలేదు. అలాంటిది నా కూతురు విమానం ఎక్కి వెళ్తుందంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. జపాన్ సంబంధించిన సకురా సైంటిఫిక్ ఏజెన్సీ వాళ్ళు మన సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఎస్పీడీ గారైన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీనివాసు సార్ అండ్ ఆల్సో ఎస్సీఆర్టీ డైరెక్టర్ అని చెప్పి కృష్ణారెడ్డి గారు ఇద్దరు ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తో తనని సెలెక్ట్ చేసి ఉన్నారు. ఆ సకురా ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సైన్స్ సంబంధించిన అవగాహన అనేది పిల్లల్లో కలిగించడం కోసం, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కలగడం కోసం, సైంటిఫిక్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఇలా సెలెక్ట్ చేశారు. మొత్తం స్టేట్ మొత్తం మీద 4 సెలెక్ట్ అయ్యారు. 4లో మన స్టూడెంట్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధమైన ఆనందమైన విషయాన్ని మన అందరితో పంచుకోవాలన్న విషయంగా దీని యొక్క అచీవ్మెంట్స్ అనేవి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్వాల్వ్మెంట్ అన్నింటిలో కూడా 100% రిజల్ట్ అనేది కూడా తీసుకురాగలిగింది. కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉంది. ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు తను జపాన్లో ఇన్వాల్వ్ అవుతుంది. 15వ తేదీ ప్రయాణము ఢిల్లీలో తనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం మన ఆంధ్ర నుంచి ఒక గర్ల్ స్టూడెంట్ అనేది ఇలా వెళ్ళడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.